నువ్వు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోరా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఐశ్వర్య ప్రాప్తిరస్తు. అదేంటి స్వామి, పెళ్లి వీళ్ళిద్దరికి చేస్తున్నామండి, మీరు వాళ్ళిద్దరిని కళ్యాణ ప్రాప్తిరస్తున్న ఆశీర్వదించి వీడికి వేరే ఆశీర్వాదం ఇచ్చారేంటి? చంటికి కూడా పెళ్ళవుతుందేమో. వాడికి పెళ్ళైతే నాకు ఆనందమే, కానీ ఇప్పుడు జరిగేది వీళ్ళిద్దరి పెళ్లి. అమ్మా, నా నోటి నుంచి వచ్చిన మాట నాది కాదు, ఈశ్వరాజ్ఞ. అలా ఎందుకనిపించాడో, ఏం చేయదలిచాడో అంతా పరమేశ్వరునికే ఎరుక. పరమేశ్వరుడికి కాదు, ముందు ఇలాంటి వాళ్ళకి తెలియాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి వాళ్ళు స్వామీజీలు అయిపోతున్నారు. ఎవరికి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. ఈశ్వరుడు ఏమనుకున్నా ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇక మీరు బయలుదేరొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి అలాంటి ఆయన పట్టుకుని అలా మాట్లాడేసావు? మతిమాలిన పనులు ఇంకెప్పుడు చేయకండి అని మిమ్మల్ని అనలేక ఆ స్వామీజీ నన్ను కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించలేదనా? ఓరే, అక్షితాని ఆశీర్వదించాడు అంటే నిన్ను కూడా ఆశీర్వదించినట్టే. మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది కాబట్టి తనకి పెళ్లి జరుగుతుంది అని ఆశీర్వదించాడు. నువ్వు డబ్బు సంపాదిస్తావు అని ఆశీర్వదించాడు, అంతే. లేదక్క, ఈ స్వామీజీ అన్నారని కాదు. ఇందాక కారులో వెళ్తున్నప్పుడు కూడా ఎఫ్ఎంలో ప్రముఖ జ్యోతిష్యుడు నా రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ఈ వారంలో శుభకార్యాలు తారుమారవుతాయన్నారు. తారుమారవ్వడం అంటే? ఎఫ్ఎం యాంకర్ కూడా ఇదే ప్రశ్న వేసింది. ఈ వారంలో గనక పెళ్లి పెట్టుకుంటే పెళ్లి జరగదు అన్నారు. ఒరేయ్, ఇలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకుంటే లేనిపోని టెన్షన్లు తప్ప ఇంకేమీ ఉండవు. అయినా మీ పెళ్లి చేయించేది మీ జాతకము విగ్రహాలు కాదు, మమ్మీరా. తననుకున్నది జరిగి తీరుతుంది. నువ్వు ఈ విషయాన్ని లైట్ తీసుకో. సాన్విక, ఒకవేళ పల్లవి వల్ల ఈ పెళ్లి ఆగే అవకాశం ఉందంటావా? ఆనందం ఆనందం నానమ్మా, స్వామీజీ ఏమన్నాడో చూసావు కదా. అక్షతకు నాకు కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు. అన్నయ్యకి మాత్రం అలా ఆశీర్వాదం ఇవ్వలేదు. అంటే వాళ్ళిద్దరికి కాదు, మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందని కదా అర్థం. చంటి చంటి మెల్లగా మాట్లాడు, ఎవరైనా విన్నారంటే కుంపలు అంటుకుంటాయి. లేదు ఫ్రెండు, నువ్వు అక్షితకు నాకు పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు. ఈ మాట పరమేశ్వరుడు కూడా విన్నట్టున్నాడు. అందుకే ఆయన కూడా అదే డిసైడ్ చేసి స్వామీజీతో అనిపించాడు. ఇప్పటి వరకున్న భయం ఇక నాకు పోయింది ఫ్రెండు. రేయ్, ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు?
ఏంట్రా? అంటే స్వామీజీ వీడికి కూడా పెళ్ళవుతుందన్నారు కదమ్మా, అందుకే ఆనందపడిపోతున్నాడు. పెళ్ళి? ఆ, అవునక్క. స్వామీజీ అనటం కాదు, ఇంట్లో మా మమ్మీ అనుకుంటేనే ఏ శుభకార్యమైనా జరుగుద్ది. మంచిదే కదా. నీకు కూడా మంచి జరగాలంటే నువ్వు మంచిగా ఉంటే బాగుంటుంది. తనేం చేసిందమ్మా? తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డౌట్ కొడుతూనే ఉంది బామ్మ. అంటే నువ్వు ఈ పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నావేమో అని. నీకెవరు చెప్పారు? అంటే తను అందుకే వచ్చిందా? పెళ్లి పనుల్లో సాయం చేయడానికి వచ్చానండి, పెళ్లి ఆపడానికి కాదు. అయితే అంతవరకే ఉండు. ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు తెలిసిందో అయిపోతావు.